లేదు, రాణి రుద్రమదేవి కథని స్టీరియోస్కోపిక్ 3Dలో చూపిస్తే ప్రేక్షకులందరినీ 13వ శతాబ్దంలోకి తీసుకెళ్లిన అనుభూతి కలుగుతుందని చెప్పి నేను రాణి రుద్రమదేవి ఎంత ఖర్చైనా సరే, నేను చిన్నప్పుడు ఉత్తేజం అయింది. మీ అందరికీ చెప్పాలి, ఇది మన కథ, మన తెలుగు వాళ్ళ కథ. ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ కథ. ఇది కేవలం తెలుగు వాళ్ళ కథ కాదు. మార్కో పోలో, ఇటలీ ట్రావెలర్ మార్కో పోలో వచ్చి తన రైటింగ్స్ లో రాశాడు. ఇంటర్నేషనల్ లీడర్ గా తనని ప్రస్తావించాడు. అంత గొప్ప చరిత్ర ఉన్న రాణి రుద్రమ ఈ రోజు మన పాటలు వింటుంటే అది ఎక్కడో జరగలేదా కదా, ఇక్కడే జరిగింది. ఇక్కడే ఈ శిలలో, ఈ శిల్పాల మధ్య 800 ఏళ్ల క్రితం పరిపాలించిన కాకతీయుల గురించి మళ్ళీ మనం ఇక్కడ ఈ రోజున మనం ఏదో టైం మిషన్ లోకి వెళ్ళినట్టుగా మళ్ళీ పాటలు ఇదే ప్రాంగణంలో వినిపిస్తుంటే మామూలు అనుభూతి లేదు నాకు. ఎక్కడో పుట్టిన నాకే ఇలాంటి అనుభూతి ఉంటే ఇంకా మీకెలా ఉండాలి. అంత ఉత్తేజమైన కథ. రాణి రుద్రమ కథకి న్యాయం జరగలేదు. గొప్ప చక్రవర్తి తను. ఝాన్సీ రాణి గురించి తెలుసు మనకి, ఎలిజబెత్ గురించి తెలుసు. రాణి రుద్రమదేవి గురించి ఇంకా ఎందుకు తెలియలేదు మనకి? ప్రాచుర్యం కల్పించాలి. దేనికైనా ప్రచారం ఉంటేనే. రాణి రుద్రమదేవి ఈ రోజు సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా రాణి రుద్రమదేవి కథ సుమారు 70 కోట్ల వ్యయంతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతూ దశ దిశలా రాణి రుద్రమదేవి ద వారియర్ క్వీన్ మనం చూడబోతున్నాం గర్వంగా. ఇది మన తెలుగు వాళ్ళ కథ, మన తెలుగు వాళ్ళ రాణి అని మనం గొప్పగా గర్వించేలాగా ఈ సినిమా నేను ఒక్కడే తీసానంటే అతిశయోక్తి. నేను కేవలం డబ్బు కాదు ఇక్కడ సినిమా కావాల్సింది కృషి. నాతో పాటు గుణ టీమ్ వర్క్స్, వీళ్ళందరూ గుణ టీమ్ వర్క్స్, వీళ్ళందరూ మా సినిమాగా భావించారు.